బీహార్ ఎలక్షన్స్ ముందుండగా నితీష్ కుమార్ ఈ ప్రకటన చేశారు తన ట్విట్టర్ వేదికగా. ఏం చెప్పారంటే 125 యూనిట్స్ వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇచ్చేస్తాను బీహార్ లో అందరికి. దీనికి 1,67,00,000 మంది దీని వల్ల లభ్యం పొందబోతున్నారు అని చెప్పి అంటున్నారు. అదే విధంగా ఫ్యూచర్ లో కూడా అందరి ఇళ్ల పైన సోలార్ ప్యానెల్స్ అమర్చబడబోతున్నాయి. అంటే విత్ ద పర్మిషన్ ఆఫ్ రెసిడెన్సే మేము చేయబోతున్నాము దీన్ని. అండ్ ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ భరించబోతుంది. ఎలక్ట్రిసిటీ ఫ్రీ అనేది విచ్ ఇస్ అ గుడ్ థింగ్ అండ్ సోలార్ ప్యానెల్స్ పెట్టడం అనేది విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అలా ఫ్రీగా ఇవ్వటం అనేది ఎంత ఫ్రీగా ఇవ్వటం అనేది కూడా చూసుకోవాలి. ఈ గవర్నమెంట్ ఇంత ఫ్రీ అంటది, వచ్చే గవర్నమెంట్ 130 యూనిట్స్, తర్వాత 150 యూనిట్స్, తర్వాత 200 యూనిట్స్ ఇలా ఫ్రీ ఇచ్చుకుంటా పోతుంటే ఇంకా గవర్నమెంట్ కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇన్కమే బీహార్ లో లేదు. ఇన్కమ్ కి జనరేట్ ఉండేలాగా చేసుకోవాలి కదా. మనకి అన్ని సౌత్ నుంచి వచ్చిందంతా బీహార్ ఇట్లాంటి స్టేట్స్ కి వెళ్ళిపోతుంటే ఎలాగా? ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించాలి ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే సౌత్ ఇస్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ అబౌట్ దిస్ టాక్సెస్ అండ్ అబౌట్ దిస్ ఫ్రీ బీస్ విచ్ దే ఆర్ గివింగ్ టువర్డ్స్ ద నార్త్. సౌత్ దగ్గర నుంచి తీసుకో నార్త్ లో పెట్టు అనేది మన సౌత్ మాత్రము చాలా ఫీల్ అవుతున్నారు. ఇది ఇంకా పెద్ద రెవల్యూషన్ గా రాకూడదు, అసలు అది ఆలోచన ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఆ రెవల్యూషన్ లో వచ్చేటట్టు చేస్తున్నారు ఇక్కడ గవర్నమెంట్స్ అయితే సౌత్ లో. ఫ్రీ ఎలక్ట్రిసిటీ సోలార్ ప్యానెల్స్ పెట్టడం అనేది మాత్రం నైస్ థింగ్, బట్ మిగతా ఫ్రీ అయితే ఇవ్వకూడదు అని నా ఉద్దేశం.